మంత్రిచేత పంపబడిన రాయబారి తిరిగొచ్చి మిత్రరాజ్య మండలి కుండిననగర రాయబారాన్ని లెక్కచెయ్యలేదు, యుద్ధసన్నద్ధులవుతున్నారు అని చెప్పాడు. దానితో మహారాజు మరింత కృంగిపోయాడు. యుద్ధంలో విజయం లభించడం అసంభవమని అతనికి తెలుసు. ఆ రాత్రి సుమారు 12 గంటలవుతోంది. కీర్తికాముడికి నిద్రపట్టడం లేదు. అతని బుర్ర మహాభీభత్సంగా ఉంది. పాన్పుమీంచి లేచి అసంకల్పితంగా మంజులాదేవి పడుకున్న చోటికి వెళ్లాడు. కాని గాఢనిద్రలో ఉన్న ఆమెకు నిద్రాభంగం చేయడం ఇష్టంలేక మళ్లీ వెనక్కి వచ్చేశాడు. కుండిననగర పాలన ఇంతవరకు అన్యుల చేతికి చిక్కిలేదు. ఆ సింహాసనం పరులపాలవుతోంటే చూడవలసి రావడం కంటే అవమానమూ లేదు, దుస్సహమూ లేదు. అంతకంటే ప్రాణత్యాగం చేసుకుంటే నయం. మగధ సామ్రాజ్య విచ్చిత్తిని కళ్లతో చూడక్కర్లేదు. కష్టాలకు తట్టుకోలేక కీర్తికాముడు ఆత్మహత్య చేసుకున్నాడని లోకులనుకుంటారు. శత్రువులకు ఓడి రాజ్యాన్ని పరులపాలు చేసిన అసమర్థుడనిపించుకోవడం కంటే అదే మేలు. చింతామణి మంజులాదేవిల యోగం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇంక జాగు చేయకూడదు, ఇదే తగిన సమయం అని అతను పాన్పు దిగి నిద్రలో ఉన్న కావలివారి కంటపడకుండా యువతలికి వచ్చేశాడు. ఆత్మహత్య చేసుకున్న విషయం వెంటనే తెలియకుండా ఉండేలా ఏ దూరదేశమైనా పోయి అక్కడ ఆ పని కానివ్వాలి అనుకుంటూ కీర్తికాముడు ఆ అర్ధరాత్రి సమయంలో కనిపించిన తోవన వేగంగా నడిచి వెళ్ళిపోసాగాడు. ఆ దేశానికి పాలకుడు తన్నెవరు చూస్తారో పట్టుకుంటారో అని భయపడుతూ ఒక దొంగలా అడుగడుక్కీ జంకుతూ చెట్లచాటునుంచి గుండెలు చేత్తో పట్టుకుని దొంగలా దాటిపోవడానికి కారణం అతని రోజులు బాగోలేకపోవడమే. తెల్లవారేటప్పటికి మందిరంలో ప్రభువులేడు. మంత్రి విషయం అర్థం చేసుకున్నాడు. ఈ విషయం మందిరం దాటి బయటకు పోకూడదని శాసించాడు. ఆ విషయం అతనికి కాక మరిద్దరికే తెలుసు. మంజులాదేవికి తెలియదు. మహారాజు స్వస్థత చెడి ఉన్నారని, వారితో పనిపడినవారు తనతో సంప్రదించాలని కట్టడి చేశాడు మంత్రి. మిత్రమా, ఇది వాలనగరం, ఇది మహిళా రాజ్యం, పురుషులకి దీనిలో ప్రవేశం లేదు. దీని రాణి ప్రమీళాదేవి అంటూ ఆమె భగ్నప్రేమ కథంతా చెప్పి, చింతామణి 4వ ప్రశ్నకు జవాబు ఈ నగర వృత్తాంతమే. ఈ ప్రమీళారాణి కూడా నీలాగే బైరాగిమీద కక్షపూని ఉంది. తిరుగు ప్రయాణంలో ఈమెను నాతో కుండిన నగరం తీసుకుపోతానని వాగ్దానం చేశాను. అందుకని ఈ నగరం వచ్చాం అన్నాడు విజయుడు. అక్కడి కాపలావారి కథను పరిచితుడే కనుక వారికి నగర ప్రవేశం సులభంగానే లభించింది. తిన్నగా ప్రమీళారాణి వద్దకు వెళ్లి అశ్వినీకుమార్ని పరిచయం చేసి తన 5వ ప్రశ్నకు జవాబు ఆమెకు చెప్పాడు. ఆమె చాలా సంతోషించి వెంటనే వకుళాసరళలను వెంటబెట్టుకుని వారితో ప్రయాణమైంది. కొన్నాళ్లు ప్రయాణం చేసిన తర్వాత వారు ముగ్గురూ శివనగరం చేరుకున్నారు. విజయుడు తపోధన మహారాజుకు సంబంధించిన వివరాలన్నీ వారికి చెప్పి 3వ ప్రశ్నకు ఆ నగరానికి కల సంబంధాన్ని వివరించి తుచ్చరాలైన రూపసుందరి కథ చెప్పి తపోధన మహారాజు కూడా దొంగబైరాగి రక్తం కళ్ళ చూడాలనే ఎదురుచూస్తున్నాడని తెలిపి అందరితో పాటు ఆ మహారాజును కలుసుకున్నాడు. అతను ఆడిన మాట ప్రకారం తనని కలుసుకున్నందుకు రాజు ఎంతో సంతోషించి అతనితో వచ్చిన వారి కథలు విని తాను కూడా వారితో కుండిన నగరం బయలుదేరాడు. వాళ్లందరూ స్నేహితుల్లా కలిసిమెలిసి ప్రయాణం సాగిస్తూ విజయుడు చూపిన వింతలు చూస్తూ అతను చెప్పే వివరాలు వింటూ అతను పడిన కష్టాలకు ఆశ్చర్యపోతూ పోయిపోయి మహానగరం చేరుకున్నారు. విజయుడు ఆ నగర ప్రభు అయిన చంద్రసేన మహారాజుని తన మిత్రులను ఒకరినొకరు పరిచయం చేశాడు. ఆ మహారాజు కూడా వారితో ప్రయాణం కట్టాడు. వాళ్లందరూ నర్సినగరం పోయే దారిలో సిద్ధురాలిని దర్శించారు. విజయుడు తన వారికా యోగిని మహాత్యాన్ని, ఆమె తనకి చేసిన మహా ఉపకారాన్ని వివరించాడు. ఆమె ఆశీర్వాదాలు పొంది ఆమె ఆశ్రమంలో వదిలిన తన గుర్రాన్ని తీసుకుని మళ్లీ మిత్రులతో బయలుదేరాడు. కొన్నాళ్లు ప్రయాణం చేసిన తర్వాత నర్సినగరం చేరుకున్నారు. ఆ నగర ప్రభువైన విక్రమదేవుని తన వారిని ఒకరినొకరు పరిచయం చేసి ఆ రాజుకు చాలా ఆశ్చర్యమూ ఆనందమూ కలిగించాడు. అతను కూడా తోడురాగా అందరూ మహోత్సాహంగా కుండిన నగరం వైపు దారితీశారు. నదీనద తటాక అరణ్యాలను దాటుకుంటూ అక్కడి తపోధనులని, కొండవారిని చూసి వింతపడుతూ రకరకాల క్రూర మృగాలని, వింత వింత వృక్షాలని, పక్షులని చూసి ప్రకృతి వైచిత్రాలకు అబ్బురపడుతూ క్రమంగా ఒక కొండమార్గం దాటిపోతుంటే ఎవరో వ్యక్తి పర్వత శిఖరం నుంచి కిందికి దూకుతుండడం గమనించాడు. విజయుడి సలహా మేరకు అందరూ తక్షణం తమ చేతులనేకం చేసి జల్లెడలా వలలా పట్టుకున్నారు. పైనుంచి దూకిన వ్యక్తి ఆ మానవ హస్తాల వలలో పడ్డం వల్ల చావకుండా బతికిపోయాడు. అయ్యలారా, చచ్చేటప్పుడు కూడా శత్రువుల చేతిలోనే చిక్కాను. అందుకు విచారం లేదు కాని నన్ను కుండిన నగరం తీసుకుపోకుండా ఇక్కడే వధించి నాకు అవమానం లేకుండా చెయ్యండి, ఇది నా ప్రార్థన అన్నాడా వ్యక్తి. వాళ్లు ఆశ్చర్యపోయారు. నువ్వెవరు? మమ్మల్ని శత్రువులుగా ఎందుకు భావిస్తున్నావు? పర్వత శిఖరం నుంచి ఎందుకు పడ్డావు? కుదుటపడి చెప్పు అని విజయకుమారుడు అడిగాడు. అతనొకసారి వారి ముఖాలు చూసి, అయ్యలారా, అమ్మలారా, మీరు నన్ను బతికించినందువల్ల నష్టమే కాని లాభం ఏమాత్రం లేదు.
నేనీ సమీపంలో కల కుండిన నగరాధిపతి కీర్తికాముణ్ణి అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. విజయుడు, ప్రభువు, నేను నాగపురి యువరాజుని. నా పేరు విజయకుమార్. నా తండ్రి ఛత్రపాలుడు, తల్లి రమాదేవి అని ఒకసారి ఆగి, వీరందరూ నా మిత్రులు. మేము మీ నగరమే వెళుతున్నాం. చింతామణి ప్రశ్నలకు జవాబులు చెప్పాలని నాకు కోరిక కలిగింది అన్నాడు. కీర్తికాముడు అతని చేతులు పట్టుకుని, నాయనా, నువ్వా ప్రయత్నం మాత్రం వద్దు. 1000 మంది రాజకుమారులు ఈ ప్రయత్నంలో హతులయ్యారు. తెలిసుండి ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు? నువ్వేనా నా హితవు విని బతికి బయటపడు అని బతిమాలాడు. కాని విజయకుమారుడు ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పగలనని ఖచ్చితంగా చెప్పాడు. అంతేకాదు, నేను మీ స్థానంలో ఉండి శత్రువులతో పోరాడతాను. నేను బతికున్నంతకాలం మీరు బతికుండండి. శత్రువుల చేతిలో నేను హతమైతే అప్పుడు మీ ఇష్టం. నాకు చావెలాగూ ఖాయం. ఆ మాత్రానికి శత్రువుల చేతిలో మరణించి అవమానం పొందడం దేనికి? శత్రువుల అసంఖ్యాకం. నేను గెలవడమనేది అసంభవం. ఏదైనా కానివ్వండి ప్రభూ, నేను బతికుండగా మిమ్మల్ని ఆత్మహత్య చేసుకోనివ్వను. మీరేమో మీ ప్రయత్నం మానంటారు కనుక ముందు నేను ఆత్మహత్య చేసుకుంటాను, తర్వాత మీరు మీ ఇష్టప్రకారం చేసుకుందురుగాని అంటూ విజయకుమారుడు ఒరలోంచి కత్తిదూసి కంఠానికి గురిపట్టుకోబోయాడు. కీర్తికాముడు అతని చేతులు పట్టుకుని, రాజకుమారా, నువ్వింత సాహసివని అనుకోలేదు అన్నాడు. మీరనుకోనిది జరగవచ్చు. ఇప్పటికైనా నా మాట వింటారా? బిడ్డా, ఒకరికోసం నువ్వు ఎంతైనా త్యాగం చేయగల ధీరుడువని నాకర్థమయ్యింది. నీ ఇష్టప్రకారమే కాని ఏం జరగాలనుందో అని కీర్తికాముడు తన ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నాడు. అందరూ కీర్తికాముడితో కుండిన నగరం బయలుదేరారు. కుండిన నగరం శాంతిభవనంలో శోభాదేవి చింతామణికి తలదువ్వుతోంది. గురువుగారికి నీమీద కోపం పోయినట్లుంది శోభా అంది చింతామణి. ఏమో, వారి దగ్గరికెళ్లాలంటేనే భయమేస్తోంది. అంతలో ఒక పరిచారిక వచ్చి, శోభమ్మగారిని గురువులు పిలుస్తున్నారమ్మా అంది. శోభలేచి భయంతో అడుగులు తడబడుతుండగా ఆయన వద్దకు వెళ్ళింది. మీ దేవి ఏం చేస్తోంది? తలదువ్వుకుంటోంది. నువ్వీ మధ్య తరచుగా మా దగ్గరకు రావడం లేదు. మేమంటే ఎందుకో భయపడుతున్నావు, అవునా? అవసరమైనప్పుడు వస్తూనే ఉన్నాను స్వామీ. నిల్చునే ఉన్నావేం? కూర్చో. మితభాషి అయిన మహర్షి ఎన్ని మాటలు మాట్లాడడం, రాజుగారిని కూడా కూర్చోమనని వారు తనని కూర్చోమనడం. ఆమె తెల్లబోయింది. ఎందుకులేండి స్వామీ, నేను తమ సేవకురాలని. ఇంతకీ నన్ను పిలిపించిన పని? ఆపనే. శోభా, నువ్వింతవరకు మా మనస్సు కనిపెట్టలేకపోయినందుకు చాలా విచారిస్తున్నాం. నేను అనకవేల సౌందర్యవతులని చూశాను. కాని నీ యౌవన లావణ్యాలు, కులుకు నన్ను ఎక్కువగా ఆకర్షించాయి అంటూ అతను లేచాడు. మందిరద్వారం బిగించి తాళం వేశాడు. శోభ గొంతెత్తి అరుద్దామనుకుంది. కాని గురువు కోపించి తనని ఏ రాయో అవ్వమని శపిస్తాడేమో అని భయపడింది. శోభా, కంగారు పడవలసిందేమీ లేదు. నా ఆగ్రహానికి గురైతే మాత్రం చాలా చిక్కులు పడతావు. నా నోట ఏది వస్తే అది జరుగుతుంది. నా మనస్సు నిన్నే కోరుతుందన్న విషయాన్ని నువ్వే కనిపెడతావని, నీ కౌగిట చేర్చి స్వర్గసౌఖ్యంలో తేలుస్తావని అనుకున్నా. కామోద్రేకంతో అతనాడుతున్న మాటలర్థమై ఆమె రక్తం కోపంతో ఉడికిపోయింది. అయినా ఆవేశమణచుకుని, స్వామీ, ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి ధర్మం? మీరు నాకు పితృసమానులు. నేను మీ బిడ్డని తండ్రి కామించడం మహాపాపం. సర్వజ్ఞులు, సర్వధర్మాలు ఎరిగిన గురుదేవులు మీరు, పరిచారికని నేను అంది శోభ. అయినా అప్సరసులు కూడా నీకు సరిరారు. నీ యవ్వనంలో అపర స్వర్గమే. అది మాకందించి ఆనందించు. ఇక ఆగ్రహం పట్టలేకపోయింది శోభ. మీకు ఈ గురుస్థానమిచ్చినవారు మూర్ఖులు. శోభ, ఆలోచించి మాట్లాడు. మా ఆగ్రహానికి గురైతే ఏమోటావో గ్రహించుకో. పెంకితనం చెయ్యకు. నీ యవ్వన సౌందర్యాలతో, అధరామృతంతో నన్ను తరింపజెయ్యి. నీచుడా, నువ్విప్పుడు నా దృష్టిలో పుక్కకంటే హీనం. నేను తలుచుకుంటే నువ్వు ఏమైపోతావో తెలుసా? బెదిరించాడు మహర్షి. ఏమైనా లెక్క చెయ్యను. నా శీలాన్ని భంగపరచడం నీ తరం కాదు అంటూ ఆమె ద్వారం వద్దకు పరిగెత్తబోగా అతను అడ్డం పెట్టాడు. అడ్డంలే, నన్ను కూతుర్లా చూసుకుంటున్న మహారాజుకు ఈ విషయం తెలిస్తే నిన్ను గురువని కూడా చూడకుండా శిరచ్ఛేదం చేస్తాడు. చింతామణి నీ ముఖం మీద ఉమ్మేస్తుంది. నా కోరిక తీరాక ఏం జరిగినా పర్వాలేదు. త్వరగా వచ్చి నా కౌగిట్లో చేరు. ప్రాణత్యాగమైనా చేస్తానుగాని నీకు లొంగేది కల్లం. ఈవిద్దరూ ఇలాంటి పరిస్థితిలో ఉండగా నగరంలో ఏదో గలాభా జరుగుతోందని తెలిసి చింతామణి శాంతిభవనంలోని కొద్దిమంది పరిచారకులు భవనంపైకి వెళ్లి చూడసాగారు. నగరమంతా సైనిక దళాలే. ఎప్పుడు దిగాయో.
నగరంలోకి వస్తున్నవి శత్రు సైన్యాలని, వాటిని నిలవరించడానికి ప్రయత్నిస్తున్నవి తమ సైన్యాలని ఆమె ఊహించుకుని బేజారైపోయింది. తండ్రిగారు చెప్పినట్లు అది కుండిన నగర వినాశకాలం, మగధరాజ్య పతన సమయం. అదంతా తనవల్లనే కదా అని శతవిధాలా తన్నే శపించుకుంది. కత్తుల ఝళిపింపులు, భటుల హుంకారాలు, అశ్వదళాల ఉరుకులు పరుగులు, కాల్బళాల భయంకర అట్టహాసాలు, ఎక్కడ చూసినా పీనుగు పెంటలు, రక్తపు వరదలు. మహారాజు సైన్యాధిపతి కనపడనందుకు, ధీమంతుడే రణరంగానికి ఉరికినట్లు కనపడనందుకు ఆమె బుర్ర తిరిగిపోయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. అంతలో ఒక వీరనారి, ఒక ధీరుడు ఆకాశం నుండి దిగినట్లే రెండు పక్షాల సైనిక దళాలకి మధ్య దిగడం కనిపించింది చింతామణికి. మహారాజులారా, వీరభట ధీర రాజకుమారులారా, క్షణకాలం మీ వైరాలు కట్టిపెట్టి కత్తులు దించి నా మాట వినండి అని ఆ ధీరుడు, దళాధిపతులారా, మా మాటలు వినండి అని వీరనారి అందరికీ వినిపించేలా గట్టిగా ప్రార్థించారు. దళాధిపతులు ఎక్కడివారక్కడ ఆగి కత్తులు దించి ఆ నూతన వ్యక్తులని చూశారు. నానాదేశ ప్రభువులారా, పుత్రశోక బాధితులారా, మీ కుమారులు 1000 మంది రాజకుమారులు చింతామణి చేత హతులు కాలేదు. అందరూ సురక్షితంగా ఉన్నారు. యుద్ధం విరమించి కుండిన నగర అధిపతి దర్బారుకు విచ్చేయండి. ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. చింతామణికి అసలే అర్థం కాలేదు. రాజులందరూ యుద్ధం విరమించుకొని దళాధిపతులకు ఆజ్ఞలిచ్చి తామంతా ఆనంద కోలాహలంతో కీర్తికాముని భవనం వైపు నడవసాగారు. కీర్తికాముని శత్రురాజులలో ఒకడైన ఛత్రపాలుడు తన కొడుకును గుర్తించి పరుగుపరుగున వెళ్లి కౌగలించుకుని, కుమారా, ఎంతకాలానికి కనపడ్డావు? నువ్వు కూడా ఇతర రాజకుమారులలాగే చింతామణి చేతిలో హతుడై ఉంటావని భావించి మిగిలిన రాజులతో ఏకమై యుద్ధానికి బయలుదేరి వచ్చాను అన్నాడు ఆనందంగా. తండ్రి, అంతా భగవత్ ప్రేరణ. చింతామణి ప్రశ్నలకి జవాబులు తెలుసుకుందుకే ఇంతకాలం పట్టింది. ఇతర వివరాలు సావకాశంగా చెబుతాను. నా గురించి ఎటువంటి బెంగా పెట్టుకోకు. ఆ మాటలు వినిపించి చింతామణి తన చెవులు తనని మోసం చేశాయనుకుంది. అదంతా కలో నిజమో అర్థం కాలేదామెకి. ఇదేం మోసం? నా చేత హతులైన 1000 మంది రాజకుమారుల శిరస్సులు ద్వారానికి వేలాడుతూ ప్రత్యక్షంగా కనపడుతుంటే వారు మృతులు కాక సజీవంగా ఉన్నారనడంలో ఆ వీరుని ఉద్దేశమేమిటి? యుద్ధం తాత్కాలికంగా నిలిచినప్పటికీ ఈ మోసం ఎంతసేపు నిలుస్తుంది? ఆ వీరుకుమారుడు చెప్పిందంతా బూటకమని తెలియడంతో ఆ మహారాజులందరూ రెట్టించిన కోపంతో యుద్ధంలోకి దిగరా? ఈ తాత్కాలిక విరామం వల్ల ప్రయోజనమేమిటి అని ఆలోచిస్తూ చింతామణి ఈ విషయం గురువులకు చెప్పాలని తొందరగా మేడమీదించి దిగింది. అక్కడ రాజమందిరం చేరిన మహారాజులంతా తమ పుత్రులను కలుసుకుందుకు ఆత్రంగా ఉన్నారు. కీస్తికాముడు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సభావేదిక మీద ఆసనం మీద కూర్చున్నాడు. విజయకుమారు ఆడిన అబద్ధాన్ని అంతమంది రాజులేడుతా ఎలా సమర్థించుకుంటాడు? అది బూటకమని తేలినగానే అతని గతి ఏమవుతుంది అని కీర్తికాముడు, నర్జీ, మహా, షిమా, వాలా, యాబా నగరాల అధిపతులు భయంగా ఎదురుచూస్తున్నారు. విజయకుమారు జంకు భయం ఏమాత్రం లేకుండా సభలో ప్రవేశించాడు. భూపాలకులారా, నా మాటమీద విశ్వాసముంచి యుద్ధం నిలిపినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞుణ్ణి. మృతులైన వారని మీ పుత్రుల గురించి మీ హృదయాలు ఎంత శోకంతో ఉంటాయో నాకు తెలుసు. వారిని కలుసుకోవాలని మీ ప్రాణాలు ఎంత తహతహలాడుతున్నాయో కూడా నేను అర్థం చేసుకోగలను. కాని మీరు మీ పుత్రులని కలుసుకుందుకు ఒక్కదినం గడువు కావలసి ఉంది. ఎందుకంటే అని ఒకసారాగి, నేను నాగపుర యువరాజుని. నా పేరు విజయకుమారుడు. మా తండ్రి పేరు ఛత్రపాలుడు. నేను చింతామణి అడిగే 5 ప్రశ్నలకి జవాబులు చెప్పి ఆమె గర్వము, ఆమెకా ప్రశ్నలు చెప్పిన గురువు గర్వము అనగదించి వారిచేత జరపబడుతున్న హింసాకాండని అరికట్టాలని సంకల్పించుకున్నాను. ఆ మహాకార్యం నా వల్ల కాదని, 1000 మంది మహాప్రజ్ఞావంతులు చెయ్యలేని పని నేను చెయ్యగలనని అంటే మీకు ఆశ్చర్యం కలగడం సహజమే. కాని నేను కోరింది 24 గంటల వ్యవధి. అంతవరకు మీరు ఓపిక పట్టగలిగితే నా వివేకాన్ని పరీక్ష చెయ్యగలగడమే కాక మీ పుత్రరత్నాలను కలుసుకోనవచ్చు అన్నాడు. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు మీరందరూ చింతామణి భవనం చేరవలసి ఉంది. అప్పుడు అక్కడే నేను ఆమె ప్రశ్నలకి జవాబులు చెప్పడము, మీరు మీ పుత్రులను కలుసుకోవడము జరుగుతుంది. అంతవరకు మీ అందరికీ కీర్తికామ మహారాజు బసలు ఏర్పాటు చేస్తారు. మీ సైనిక దళాలు వారి ఆతిథ్యంలో ఉండవచ్చు అని విజయుడు అనడంతో సభ ముగిసింది. విజయకుమారు అతనితో వచ్చిన వారికి రాజమందిరంలోనే బస ఏర్పాటు చేయబడింది.
మర్నాడు 10 గంటలకు ప్రశ్నలడగడానికి చింతానునిని సిద్ధంగా ఉండమని హెచ్చరించవలసిందిగా రాజుగారికి చెప్పమని విజయుడు రాజమందిరం నుంచి బయలుదేరాడు. అప్పుడు ధీమంతుడు రాజుగారిని ఏకాంత మందిరానికి తీసుకెళ్లి, ప్రభూ, రాత్రికి రాత్రి మీరు అంతఃపురం నుంచి ఎక్కడికి వెళ్లారు? మీతో వచ్చిన విజయకుమారు వాళ్ళు ఎవరు? నాకంతా అయోమయంగా ఉంది అన్నాడు. రాజు జరిగిందంతా చెప్పి, జరగబోయేదేమిటో నాకూ తెలియదు, వేచి చూడవలసిందే అన్నాడు. ఏదేమైనా మీరిప్పటికి రక్షించబడ్డారు, అదే సంతోషం. మీ అంతర్ధానం రహస్యంగా ఉంచబడింది అంటూ తాను రాజధానిలో చేసినది రాజుకు చెప్పాడు. రాజు అతన్ని ప్రశంసించాడు. మంజులాదేవిని కలుసుకుందుకు ఆమె మందిరానికి వెళ్లాడు. మీకు స్వస్థతగా లేదన్నారు, ఇప్పుడెలా ఉంది అడిగిందామె. ఇప్పుడు బాగుంది. నగరంలో యుద్ధం ప్రారంభమైందట, నిజమేనా? నిజమే, కాని మనకేమీ నష్టం కలగలేదు. చింతామణి ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ఒక కొత్త రాజకుమారుడు వచ్చాడు. నేను చెప్పలేదు, కళ్యాణమాగదు, నా కల నిజమవుతుంది. చింతామణికికా? మంచిదే, నువ్వు పడుకో, నీ శరీరస్థితి ఏమీ బాగులేదు రాజక్కని హెచ్చరించాడు. ఇంక బాగుంటుంది. పెళ్లివారం కాబోతుంటే నేనెందుకు బాగుండను? నా తల్లి చింతామణికి కళ్యాణం తోసుకొచ్చింది. సమయంలో సమయం. శోభాదేవికి కూడా వివాహం చెయ్యరు? అది మనం ఏ తల్లిదండ్రులమని నమ్ముకునుంది. దానికి మంచివరుడే వస్తాడు. నువ్వు పడుకో ముందు. అబ్బా, ఇంతకాలం నుంచి మంచం అరిగిపోయేలా పడుకున్నాను. ఇంక పడుకోనండి. నాకిప్పుడు చాలా సంతోషంగానూ బలంగానూ ఉంది. కొంచెంసేపు నా దగ్గర కూర్చోండి. అమాయకురాలు, ఈమెకేమీ తెలియదు. ఈ ఇల్లాలికి ఆరోగ్యం ప్రసాదించు. నాకు కలిగే విపరీత పరిస్థితుల్లో ఈమె నలిగిపోకుండా కాపాడు. అతను దేవుణ్ణి ప్రార్థించాడు. పాపి, నన్ను ముట్టుకోకు, నా దగ్గరికి రాకు. నీ కాళ్లకి మొక్కుతాను. నా క్షోభ నిన్ను కట్టి కుదుపుతుంది. భగవంతుడంటూ ఉంటే నీ తల 1000 చెక్కలవుతుంది అంటూ శోభాదేవి తనని శీలభంగం చెయ్యబోతూ మీదకు వస్తున్న బాలమహర్షిని శపిస్తోంటే మందిరంలోని గంట మోగింది. అతను కంగారుపడ్డాడు. ఎవరో రాజకుమారుడు వచ్చుంటారు. సరే, నువ్వెక్కడికి పోగలవు? నీలాటి లావణ్యవతిని అనుభవించకపోతే నా బతుకెందుకు? ఈరోజు తప్పించుకున్నా రేపెక్కడికి పోతావు? ఈ సంగతి కనుక ఎవరితో అయినా అన్నావంటే నీ కళ్ళు చిల్లులు పడతాయి. జాగ్రత్త అని హెచ్చరించి ద్వారం తెరిచాడు. శోభ ఒక్క గంతులో బయటకు ఉరికింది. మందిరంలో మళ్లీ గంట మోగింది. శోభా, అక్కా, ఎక్కడే అంటూ చింతామణి బాలమహర్షి మందిరం వైపు వస్తోంటే ఏడుస్తూ వచ్చిన శోభ ఆమెను పట్టుకుని కౌగలించుకుని మరింతగా ఏడవసాగింది. ఏమిటో అర్థంకాక చింతామణి గుండె బేజారయింది. ఎందుకమ్మా, ఎందుకు? ఎవరేమన్నారు? గరువుగారు ఆగ్రహించారా అని చింతామణి ఆమెను దగ్గరగా తీసుకుని బుజ్జగించింది. చెప్పను, చెబితే నా కళ్ళు చిల్లులు పడిపోతాయి. శోభ దుఃఖం ఆపుకోలేకపోయింది. మందిరంలోని గంట విరామం లేకుండా మోగుతూ ఉంది. ఎంతకాలానికో ఎవరో రాజకుమారుడు వచ్చాడు. నువ్విప్పుడిలా ఉంటే ఎలా? ముందు కళ్ళు తుడుచుకో, తర్వాత మాట్లాడుకుందాం. బట్టలు సరిచేసుకో. వచ్చిన రాజకుమారుడెవరో తెలుసుకున్రావు? కళ్ళు తుడుచుకుని దుఃఖం దిగమింగి ద్వారం వైపు వెళ్ళింది శోభ. అక్కడి తన ప్రేమమూర్తి దేవుడు, విజయకుమారుడు. తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. ఎక్కడి దుఃఖం అక్కడే పటాపంచలయింది. సంతోషభారంతో ఆమె తడబడుతూ, ఎన్నాళ్లకి విజయా అంది. ఎలాగో నీ దయవల్ల అన్ని పనులు సానుకూలమయ్యాయి అని ఆమెకే మాత్రమే వినపడేలా చెప్పి, రేపుదయం సరిగ్గా 10 గంటలకు మీ గరువుగారిని, దేవిని సిద్ధంగా ఉండమను. నేనొచ్చి ప్రశ్నలకు జవాబులు చెబుతాను అని కావలివారికి కూడా వినిపించేలా అని గుర్రమెక్కి వెళ్ళిపోయాడు. అతను కనుమరుగయ్యే వరకు చూసి అప్పుడు పూజామందిరానికి పోయి అమ్మవారికి మోకరిల్లి, దేవి, కరుణామయి, నా పూజలకు ఫలమిచ్చావా? ధన్యురాలిని తల్లి, నీ మేలు జన్మజన్మలకి మరచిపోను అని ప్రార్థించింది. అక్కడికి వచ్చిన చింతామణి ద్వారం వద్దకు వెళ్లేటప్పుడు దుఃఖసాగరంలా ఉన్న శోభ ఇంతలోనే ఆనంద సముద్రంలా ఎందుకు మారిపోయిందో అర్థంకాక తెల్లమోతోంటే శోభ ఆమెను కౌగలించుకుని, ఎవరో రాజకుమారుడు రేపుదయం 10 గంటలకు వచ్చి ప్రశ్నలకు జవాబులు చెబుతాడట దేవి అంది. ఇలాకి వారు ఇంతకుముందు 1000 మందయ్యారు. ఎన్నడూ లేని సంతోషం ఇవ్వాళెందుకు? ఇతనందరిలా లేడు. రేపు 10 గంటలకు అన్నీ తేలిపోతాయి. కాని నీకు పుణ్యముంటుంది. నన్నిక గరువుగారి దగ్గరకు పంపించకు, నాతోనే ఉండనియ్యు. అలాగే, కాని ఇంతకుముందే అంతలా ఏడ్చిన దానివి, ఇంతలోనే? ఆ విషయం అడక్కు. అవసరం వచ్చినప్పుడు నేనే చెబుతాను. చింతామణి మరో రాజకుమారుడి శిరస్సు తన కత్తికి బలవుతుందా అని విచారిస్తోంటే, శోభ ఏం చేస్తుంది అని అడిగారు గురువు. ఆమెకు స్వస్థతగా లేదు. తమకు అవసరం కలిగితే నన్ను పిలవండి అందామె. నా గురించేమైనా చెప్పిందా? లేదే, ఎందుకలా అడుగుతున్నారు? ఏమీ లేదులే. నగరంలో యుద్ధ సమాచారం తమకు తెలిసిందా స్వామీ? లేదే, ఎప్పుడు? ఇంతకుముందే.
మహారాజులు చెప్పినట్లే అనేకమంది రాజులు ఏకమై వచ్చి నగరాన్ని ముట్టడించి యుద్ధం ప్రారంభించారు అంటూ తాను చూసింది చెప్పింది. యుద్ధం ఆగిపోయింది కదా, భగవంతుని దయవల్ల. నేనప్పుడు జపంలో ఉండి ఉంటాను. సరే, తనంతటదే యుద్ధం ఆగిపోయి నగరం ప్రశాంతమైంది కదా, నువ్వెళ్ళు, నేను జపం చేసుకోవాలి